టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమా జాక్. అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10ని ఈ సినిమా విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మీద మొదట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టిల్లు ఫ్రాంచైజీ తర్వాత వస్తున్న సినిమాగా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపించింది. తాజాగా 5వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి 6వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్టు ప్రకారం చూద్దాం. జాక్ సినిమాలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు చేశారు. అచ్చు రాజమణి, శామ్ CS, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి ఈ సినిమా 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ జాక్కు OTT రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ మంచి రేటు వచ్చింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ దగ్గర దీంతో సులభమైంది. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఇన్సైడ్ టాక్. జాక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2200 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్, వైష్ణవి చైతన్య హీరోయిన్ కావడం, చాలా రోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సిద్ధు సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి. తొలి రోజు 31% ఆక్యుపెన్సీ నమోదైంది. మ్యాట్నీ సెకండ్ షోల నుంచే మంచి బుకింగ్స్ జరిగాయి. ఇక ఈ సినిమా రెండో రోజు దాదాపు 4.5 కోట్లు తీసుకొచ్చింది. మూడో రోజు 3.5 కోట్లు, 4వ రోజు 3.70 కోట్లు, 5వ రోజు 1,60,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. నేడు 1,20,00,000 మేర కలెక్షన్స్ రావచ్చంటున్నారు అనలిస్టులు. 18% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమా. సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రం టిల్లు స్క్వేర్ అయితే తొలి రోజు బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా 23 కోట్ల గ్రాస్ రాబట్టింది. కానీ ఈ సినిమా అంత రేంజ్ కలెక్షన్స్ తీసుకురాలేదు. స్టోరీ వైజ్ చూస్తే పాబ్లో నెరుడా అలియాస్ జాక్, సిద్ధు జొన్నలగడ్డ చురుకైన నేటి తరం యువకుడు. జీవితంలో ఏం చేసినా అందులో ఫన్ ఉండాలనే సిద్ధాంతం. ఫన్ లేకుండా చేసే పని నరకంతో సమానం అంటాడు. అతని తత్వం నచ్చకపోవడంతో చాలా ఇంటర్వ్యూల్లో తిరస్కరణకు గురవుతాడు. అయినా సరే తన తీరు మార్చుకొని జాక్ దేశాన్ని రక్షించడంలో ముందుండే రా విభాగంలో చేరాలని ఇంటర్వ్యూకి వెళ్తాడు. అందులో ఎంపిక కాకముందే ఆపరేషన్ బటర్ఫ్లై పేరుతో ఒక మిషన్ మొదలు పెడతాడు. తనలాగే రా విభాగంలో చేరాలనుకున్న IPS అధికారి రంగనాథ్తో కలిసి పొంచి ఉన్న ఉగ్రముప్పును పసిగట్టి వాళ్ళని పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదుల పన్నాగాన్ని జాక్ తిప్పికొట్టాడా? రాలో అతనికి ఉద్యోగం వచ్చిందా లేదా? మరోవైపు జాక్ ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు అతన్ని వెంటాడిన అఫ్షాన్ బేగం, వైష్ణవి చైతన్య ఎవరు? ఆపరేషన్ రెడ్ థండర్ పేరుతో సాగిన మరో మిషన్ కథ ఏమిటి అనేది తెలియాలంటే వెండితెరపై ఈ సినిమాని చూడాల్సిందే.